ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 31వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్ చూస్తే 3% దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్గా ఉంది. విప్రో నెగిటివ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ స్లైడ్ బుల్లిష్గా క్లోజ్ అయింది. ఏడిఆర్స్ నుంచి మనకి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఇదైతే అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే 60% 70% పడినట్టు చూపిస్తూ ఉంది. ఓకే, గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఒకసారి చూద్దాం. హ్యాంగ్ సెంగ్ ప్రస్తుతానికి 1.35% నెగిటివ్గా ఉంది. ఎస్ఎంపీ 500 వీక్స్ అంటే యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ ఇండెక్స్ అయితే ప్రస్తుతం కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, యుఎస్ 500, జర్మన్ అండ్ యూరప్, ఫ్రాన్స్, లండన్, యుఎస్ 30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఇక్కడ దాకా అయితే నెగిటివ్గా ఉన్నాయి. రష్యా అండ్ చైనా A50 ఫ్యూచర్స్ అయితే కొద్దిగా బులిష్లో కనిపిస్తున్నాయి. గ్లోబల్ సెంటిమెంట్ అయితే మనకి కొంత వీక్గా కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి నిన్నటి రోజున యాటమ్ ఫోర్కాస్ట్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఇది లండన్కి సంబంధించింది. అండ్ యుఎస్కి సంబంధించిన నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజెస్ అనేది పాజిటివ్గా రావడం జరిగింది. వెరీ గుడ్ నెంబర్స్ అనమాట. ఇది ప్రీవియస్గా 159K ఉండేది, ఏకంగా 233Kకి వెళ్ళిపోయింది. అండ్ యుఎస్కి సంబంధించిన జీడిపి క్వార్టర్ ఆన్ క్వార్టర్ Q3 చూసుకున్నట్టయితే తగ్గింది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం కదా, అంటే కంట్రీ ఎకనామీని రిప్రజెంట్ చేస్తుంది. ప్రస్తుతం ఇదేంటంటే ప్రీవియస్ నెంబర్ కంటే కూడా అండ్ ఫోర్కాస్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగా రావడం అనేది నెగిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే తగ్గాయి, అందుకని క్రూడ్ ఆయిల్కి డిమాండ్ ఉండే అవకాశం ఉంది టెంపరీగా. ఇక చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది పాజిటివ్గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. అండ్ నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. బ్యాంక్ ఆఫ్ జపాను వడ్డీ రేట్లకు సంబంధించిన డెసిషన్ అనేది తీసుకుంటుంది. అది కూడా మార్నింగ్ 8:30కి వస్తుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏషియా మార్కెట్ కాబట్టి, ఎందుకంటే ప్రీవియస్గా 0.25% ఉండేది అదే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ పెంచుతారా తగ్గిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇక యుఎస్కి సంబంధించిన పీసీ ప్రైస్ ఇండెక్స్ డేటా అండ్ ఈ మంత్ ఆన్ మంత్ ఇరాన్ ఇయర్ బేసిస్ డేటా అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత యుఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్, నిరుద్యోగానికి ఏ విధంగా అప్లై చేస్తున్నారు, ఏ విధంగా ఉందో ఆ సమస్య అనే నంబర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ యూఎస్కి సంబంధించిన డేటా కూడా రావడం జరుగుతుంది. ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసినాయి కదా ఫ్రెండ్స్. గూగుల్, ఆల్ఫాబెట్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అండ్ ఈ యొక్క మైక్రోసాఫ్ట్ కూడా మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. అయితే స్ట్రీట్ ఏది ఎక్స్పెక్ట్ చేసిందో, అంటే అనలిస్టులు అందరూ కూడా ఫోర్కాస్ట్ చేస్తారు కదా, మంచిగా ఇస్తుందనో చెడ్డగా ఇస్తుందనో, దాన్ని అయితే బీట్ చేసిందనమాట మైక్రోసాఫ్ట్. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమి అనేది కొద్దిగా కొనసాగుతుంది. అయితే మెటా కూడా మంచి రిజల్ట్స్ అది అనౌన్స్ చేసింది. బట్ ఏంటంటే మేనేజ్మెంట్ గైడెన్స్ వాళ్ళ ప్లాన్స్ అనేది చెప్పినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని స్ట్రాంగ్గా మెన్షన్ చేయలేదు అనుకోండి, దాన్ని నెగిటివ్గా కన్సర్న్ తీసుకొని ఏంటంటే ఒకసారి స్టాక్స్ అనేది స్లిప్ అయిపోతూ ఉన్నాయి. అయితే 2.2% ఈరోజు ఏంటంటే మెటా అనేది పడిపోవడం జరిగింది. బట్ సూపర్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అయితే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. నిన్నటి రోజున కొన్ని కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి. ప్రాబ్లీ అవి మార్కెట్ అవర్స్ తర్వాత కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఈరోజు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇండియా మార్ట్ అనేది. ఎందుకంటే మంత్ ఎక్స్పైరీ ఈరోజు లాస్ట్ రోజు కదా, వోల్టాలిటీ ఉంటుంది. అండ్ ఏంటంటే చాలామంది ఈ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసి ఫ్రెష్గా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ని బై చేయడం కానీ లేకపోతే షార్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఇక ఓవరాల్గా నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్టయితే అదాని ఎంటర్ప్రైజెస్, టాటా కన్జ్యూమర్, మారుతి, హీరో మోటార్ కార్ప్ అనేది బుల్లిష్లో ఉండగా సిప్లా, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్లో అయితే ఉన్నాయి. అండ్ సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ నుంచి కూడా పైకి వెళుతుంది అన్న కాన్సెప్ట్లో కొన్ని స్టాక్స్ అయితే జరుగుతూ ఉంది. కొన్ని స్టాక్స్లో బాయింగ్ అయితే జరుగుతుంది. ఏబీసీ క్యాపిటల్, మ్యారికో, టాటా కెమికల్, భారత్ ఫోర్జ్, డాబర్ అనేది. అదేవిధంగా కొన్ని స్టాక్స్ ఏం చేశారంటే షార్ట్ చేసి వాటిని మళ్ళీ కవర్ చేస్తున్నారు. అటువంటి వాటిల్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎల్టీఎఫ్, ఐఆర్సిటీసీ, ఆర్బీఎల్ బ్యాంక్, జిఎన్ఎఫ్సి ఉన్నాయి.
అండ్ షార్ట్ బిల్డప్ అంటే ఇంకా ఇక్కడ నుంచి కిందకి వెళుతుంది అన్న కాన్సెప్ట్లో కొన్ని స్టాక్స్ని అయితే షార్ట్ చేస్తున్నట్టు ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది. దాంట్లో డిక్సన్, వోల్టాస్, ఏయూ బ్యాంక్, ఓఎన్జీసీ, టొరెంట్ ఫార్మా కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అంటే లాంగ్ తీసుకొని వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, అటువంటి వాటిల్లో ఎంసీఎక్స్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి ఎంసీఎక్స్లో ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. సో ప్రాబ్లీ ఒక టాప్ అయితే క్రియేట్ అయిందేమో అనిపిస్తుంది. ఇక మనకి ఇక్కడ ఫ్యూచర్స్ వాల్యూమ్స్ అనేది కానీ చూసుకున్నట్టయితే నిన్నటి రోజు స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. వాల్యూమ్స్ పర్లేదు, డీసెంట్గా పార్టిసిపేట్ చేసినాయి. ప్రస్తుతం మనకి ఇంటర్ప్రిటేషన్ అంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ షార్ట్ బిల్డప్ జరుగుతుంది అని ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్తూ ఉంది. ఇక ఓవరాల్గా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ప్రకారం పొజిషన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే లాంగ్ సైడ్ 38%, షార్ట్ సైడ్ 49%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 3.91%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 8.38% అనేది కనిపిస్తుంది. సో స్టిల్ కొంచెం షార్ట్ సైడ్ ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది స్లైట్గా అనమాట. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, స్టాక్ ఫీచర్స్నేమో లాంగ్ సైడ్ బై చేస్తున్నారు, స్టాక్స్ ఏమో అగైన్ షార్ట్ చేశారు. వీళ్ళు సెల్లింగ్ అయితే ఆపట్లేదు. ఇక ప్రొప్రైటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం వయా ఇండెక్స్ ఆప్షన్స్ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. క్లయింట్ అయితే అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నాడు, ఏది స్టాక్ ఫీచర్స్ కానీ స్టాక్ ఇండెక్స్ ఫీచర్స్ కానీ. డిఐఎస్ అయితే స్టాక్ ఫీచర్నేమో షార్ట్ చేశారు, స్టాక్స్నేమో బై చేశారు. సో ప్రాబ్లీ హెడ్జింగ్ తీసుకుంటున్నారేమో, ఎందుకంటే స్టాక్ బై చేసి స్టాక్ ఫీచర్ సెల్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ మనం చూసుకున్నట్టయితే 4,614 కోట్లు స్టాక్స్ అనేది సెల్ చేశారు. అండ్ డిఐఎస్ వచ్చేసరికి 4,518 కోట్లు బై చేశారు. ఈసారి అగైన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్ చేశారు, డిఐఎస్ అయితే క్యాష్ మార్కెట్లో బై చేశారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిన్న ఇంపార్టెంట్ లెవెల్స్ 24,500 అనుకున్నాం కదా, ఆ లెవెల్ రౌండ్ నెంబర్ దగ్గరకు రాగానే సెల్లర్స్ చూడండి ఏ విధంగా యాక్టివేట్ అయ్యారో. ఆల్రెడీ కొంత వీక్ సెంటిమెంట్తో మార్కెట్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్స్ కానీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కానీ వచ్చిందంటే సెల్లర్స్ వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇక ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో అగైన్ ఏంటంటే ఈ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్, 24,500 అనేది రౌండ్ నెంబర్ కాబట్టి ఓకే. ప్రస్తుతానికైతే మనకి ఈ 24,500 వెరీ ఇంపార్టెంట్ నెంబర్ రెసిస్టెన్స్. దాని తర్వాత 24,587 అనేది మనకున్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సపోర్ట్ విషయానికి వస్తే 24,240. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున 52,200 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్గా ఉంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఏంటంటే 52,200 అనేది రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. దాని తర్వాత 52,690 అనేది రెసిస్టెన్స్. ఇమీడియట్ సపోర్ట్ 51,614, అది బ్రేక్అవుట్ అయిందంటే 50,908. ఇక ఫ్రెండ్స్, ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. సో ప్రస్తుతం అయితే ఆప్షన్ ప్రీమియమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండుంటాయి. డెఫినెట్గా ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే మార్కెట్లో వోలటాలిటీ ఉందని చెప్పేసి మన ఇండియా విక్స్ అనేది చెబుతుంది. ఇది ఫియర్ ఇండికేటర్ అంటారనమాట. అది రైజ్ అవుతుందంటే మార్కెట్లో ఫియర్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యూఎస్ డాలర్ అయితే స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనబరిచింది. దాని తర్వాత కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇట్ డజంట్ మీన్ వీక్ అని మనం చెప్పలేం, బట్ టెంపరీ పాస్ తీసుకొని మళ్ళీ రెజ్యూమ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇదైతే ట్రేడ్ అవుతుంది అండ్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చింది. చూద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ 6.5 పాయింట్స్ అనేది నెగిటివ్గా ఉంది. అండ్ మనం చెప్పుకున్నాం కదా 24,500 ఇంపార్టెంట్ అని చెప్పేసి. స్ట్రాంగ్ స్ట్రక్చరల్ సపోర్టు 24,100 బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. అండ్ ఇక్కడ మనకి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది గమనించాలి. బట్ ఈరోజు అగ్రెసివ్గా అయితే ఉండకపోవచ్చు అప్ సైడ్ ప్రస్తుతం, ఎందుకంటే సెల్లర్స్ ట్రాప్ అవుతున్నారు కాబట్టి ఏదన్నా కన్సోలిడేషన్ తీసుకొని మాత్రమే వెళ్ళగలదని చెప్పేసి అనిపిస్తుంది. ఇక సెన్సెక్స్లో కూడా మనకి 80,500, 79,154 అనేది సపోర్టు. అయితే ప్రస్తుతానికి మనకి గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ అయింది, స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే జరిగింది. ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి 24,297 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ నిన్నటి ప్రైస్తో పోలిస్తే 76 పాయింట్లు వీక్గా ఉంది. మన ఫ్యూచర్ ఎక్కడ క్లోజ్ అయిందంటే నిఫ్టీ ఫ్యూచరు 24,371, అంటే రఫ్గా ఒక 75 పాయింట్లు నెగిటివ్గా అయితే ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం క్లియర్గా ఆ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని పాయింట్లు అన్న విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి ఒక 60 పాయింట్ నుంచి 90 పాయింట్స్ దాకా గ్యాప్ డౌన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం గ్యాప్ డౌన్ అయింది, అక్కడ నుంచి రికవరీ కూడా పెద్దగా అయితే కనిపించట్లేదు. ఇది నిన్న క్లోజింగ్ ప్రైస్ అనమాట. ఓకే, సో
ఇక కొన్ని స్టాక్స్ అయితే మనకి న్యూస్లో ఉన్నాయి. లార్సన్ టుబ్రో, బయోకాన్, టాటా పవర్, డీసీఎం శ్రీరామ్, గోదావరి బయో రిఫైనరీస్, యథార్థ్ హాస్పిటల్స్. సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి. ఇక బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ ఇండికేటర్స్ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్ కూడా బుల్లిష్గా ఉంది. అండ్ నిఫ్టీ 50లో మాత్రం స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. సో ఫ్రెండ్స్ అగైన్ ఏంటంటే బయర్స్ మళ్ళీ వాళ్ళ పంజా విసిరారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి యూఎస్ నుంచి టెక్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోసాఫ్ట్ కానీ మెటా కానీ మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసినాయి. సో మనకి ఐటీకి సంబంధించిన స్టాక్స్లో కొంత వోలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎనీహౌ బ్రాడర్ ఇండెక్స్ అంటే లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏ దిశనైతే నిర్ణయిస్తాయో అదే డైరెక్షన్లో మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకి సెల్ ఆన్ రైజ్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.